అశ్లీల నృత్యాలు చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఓ బృందాన్ని పట్టుబడ్డోళ్ళంతా టీడీపీ నేతలే అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటావారిపాలెం శివారులో ఉన్న టీడీపీ నాయకుడి ఫామ్ హౌస్లో మంగళవారం రాత్రి 25 మంది పురుషులు 3 డ్యాన్సులతో అశ్లీల నృత్యాలు చేస్తుండగా నల్లజర్ల సీఐ బాలశౌరి తమ సిబ్బందితో దాడి చేసి అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన నల్లజర్ల పోలీస్ స్టేషన్ దగ్గర విలేకరులతో మాట్లాడారు. ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన గుర్రం సురేష్, వెజ్జు వెంకట దుర్గా సుబ్బారావు, అగస్తిన, నాగ వెంకట దుర్గా ప్రసాద్, కిలవర్తి దుర్గా శ్రీనివాసులతో పాటు మరో 21 మంది తాడేపల్లిగూడెం రాజమహేంద్రవరానికి చెందిన 3 యువతులు గుర్రం సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫామ్ హౌస్లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తమ సిబ్బంది దాడి చేసే సమయంలో వీళ్ళంతా మద్యం తాగుతూ ఉండగా మహిళలు అశ్లీల నృత్యాలు చేస్తున్నట్టు డీఎస్పీ చెప్పుకొచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి 10,000 రూపాయల క్యాష్, 4 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గత ఏడాది ఆగస్టు 16 ఇదే విధంగా నిర్వహిస్తున్న పార్టీ మీద పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారన్నారు. వీళ్ళలో వెజ్జు వెంకట దుర్గా సుబ్బారావు మీద ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉందన్నారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు చెప్పారు. కాక పట్టుబడిన వాళ్ళంతా ఉంగుటూరు మండలంలో టీడీపీ నాయకులను అక్కడ అశ్లీల నృత్యాలు చేస్తే పరువు పోతుందన్న కారణంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న వాళ్ళ నుంచి 5,000 చొప్పున వసూలు చేసినట్టు తెలిసింది. ఇక్కడ దాడి చేసి పోలీసులు ఆ వివరాలను వెల్లడించాలని దాదాపు 4 గంటల సమయం తీసుకున్నారు. ఈలోగా ఉంగుటూరు నియోజకవర్గ నేత కేసు లేకుండా చేయాలంటూ ఫోన్లో పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్టుగా చెప్తున్నారు. అప్పటికే మీడియా పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో కొన్ని ఛానల్లో ప్రసారం కావడంతో గత్యంత లేని స్థితిలో అరెస్ట్ చేశామని చెప్తున్నారు అన్నట్టు. ఇక్కడ బేసిక్గా లిక్కర్ని వదిలేసాం, పేకాట క్లబ్బులు దర్జాగా సాగుతున్నాయి, బెల్ట్ షాపులు, బార్లు, వైన్ షాపులు, పర్మిట్ రూమ్లు ఇష్టం వచ్చినట్టు. ఇది కూడా ఓకే చేసేస్తే శుభ్రంగా డబ్బులు ఏమైనా వస్తాయేమో.